తణుకు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1200 కోట్ల పైబడి దోపిడీ జరిగిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. టమాటా ధర చూసేటప్పటికి కోసిన కూలీ రేట్లు కూడా రాక పొలంలో వదిలేస్తున్నారట. ఉల్లిపాయ కూడా దారుణంగా అయిపోయి ఉల్లిపాయ కూడా తీయలేని పరిస్థితిలో రైతాంగం మన కర్నూలులో అల్లాడిపోతా ఉన్నారు. చీనే ఏదైతే బత్తాయిలు ఉన్నాయో అవి కూడా మరి మార్కెట్ లేకుండా పోయింది. కానీ మార్కెట్లో మాత్రం 50 రూపాయలు బస్తాయిలు ఉన్నాయి, మరి 25 రూపాయలు ఉల్లిపాయలు ఉన్నాయి, 40 రూపాయల దాకా టమాటా ఉంది. కానీ మధ్య దళారీ దోచుకునే పరిస్థితికి ప్రభుత్వం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దళారీ వ్యవస్థను పక్కన పెట్టి రైతు పండించిన పంటకు ఆయన గిట్టుబాటు రావాలని చెప్పి రైతాంగం గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా రైతు పక్షపాతిగానే ఉన్నాడు. కానీ రైతు అంటే కూడా ఇష్టం లేని వ్యక్తిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వ్యవసాయం వేస్ట్ అంటాడు ఆయన ఎప్పుడు కూడా. అటువంటిది ఎలా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయం పండగను చేసింది వాళ్ళిద్దరే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. క్రాప్ ఇన్సూరెన్స్ కట్టి సొంత డబ్బులతో మన సొంత ప్రభుత్వ డబ్బులతోటి మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేలాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అది గాలికి ఎత్తేసారు. ఇవాళ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో చాలా చోట్ల వరి చేలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి ఇమీడియట్లీ మరి ఇన్వెస్ట్మెంట్ చేసి మరి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేసేలా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఇవాళ రైతు అల్లాడిపోతా ఉన్నారు. రైతుకి గిట్టుబాటు ధర లేదు, పండించిన దానికి లేదు, మిర్చికి లేదు, టుబాకోకు లేదు, కోకోకు లేదు, పామాయిల్కి లేదు, ధాన్యానికి లేదు. ప్రతి ఒక్కటి కూడా గాలి వదిలేసి ఏ మాత్రం కూడా రైతాంగం గురించి ఆలోచించకుండా అమరావతి అమరావతి భ్రమరావతిలోనే ఉన్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి రైస్ బోల్ మరి రైతులు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళకి అన్ని కూడా అందించాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం. ఇవాళ మేమంటే సింగిల్ గా ఉన్నాం. మేము ఇంకా ప్రభుత్వాన్ని కేంద్రాన్ని మరి అడగటానికి డిమాండ్ చేయడానికి లేదు. కానీ మీకు డిమాండ్ చేయడానికి కొంత మీరు కూటమిలో కలిసి పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పాలని మీరు డిమాండ్ చేసి తెచ్చే అవసరం ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు. ఇవాళ పక్కన కర్ణాటక రాష్ట్రంలో మన మామిడికాయ దగ్గర 14-16 రూపాయలు రేటు కొనేలే కేంద్రాన్ని తెచ్చుకుని అమ్ముకున్నారు. అక్కడ పక్కన మన కర్ణాటక. ఇక్కడ 2 రూపాయలు కూడా లేదా రోడ్డు మీద పడేసే పరిస్థితి తెచ్చారంటే మీరు ఏ మాత్రం కూడా రైతు గురించి కేంద్రం దగ్గర మాట్లాడి కేంద్రంలో గిట్టుబాటు ధర తెచ్చే పరిస్థితి లేకుండా ఇవాళ మీరు మీ ఎమ్మెల్యేలు దోపిడీ ప్రతిదీ కూడా దోచుకో పంచుకో. మేము ఎవరికనే అనలేదు. ఇవాళ వాస్తవాలు. ఇవాళ ప్రతిదీ రూపాయి సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలనే పని మీద పడిపోయారు. కానీ ఏ మాత్రం కూడా ఈ రైతాంగాన్ని మనం ఆదుకోవాలి, ఈ రైతులకి మేలు జరగాలి, ఈ రైతులకు మంచి చేయాలనే ఆలోచన లేకుండా ఉండబట్టే రేపు 9వ తారీఖున రైతు పోరుబాట ప్రకారంగా మరి ఆర్డీఓ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకుని చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏ మాత్రం కూడా పట్టించుకునే అంటే పైన ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిస్తే కింద నాయకులు శ్రద్ధ చూపిస్తారు. ఇవాళ పైన నాయకుడే పట్టించుకునే పరిస్థితుల్లో ఉంటే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా చేస్తున్నారంటే ఇది అర్థం కాకుండా ఉంది. ఈ రాష్ట్రాన్ని రైతులు అల్లాడిపోతున్నారు, రోడ్డును పడ్డారు, బాధలు పడుతున్నారు. ఇప్పటికైనా సరే మీరు ఆలోచించి ప్రభుత్వం మరి తీసుకునే చర్యలు తీసుకోకపోతే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.